రాజకీయాల్లో ఇప్పుడు రుణమాఫీ హాట్ టాపిక్ గా అయింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది ఒకటి అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి రైతు రుణమాఫీ హామీ బాగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం, తేదీపై చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ రైతు రుణమాఫీ ఎవరికి వర్తిస్తోంది? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి రుణమాఫీ లేనట్లేనా? రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రైతుల రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నెల కిందటే ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణమాఫీకి సంబంధించి ప్రతి కుటుంబం రేషన్ కార్డును యూనిట్గా తీసుకోనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రతి యూనిట్లో మొదట మహిళ పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్లుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక చిన్న మొత్తం రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. మేము అడుగుతున్నాం, మీరు 2014లో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిండ్రు, 2 సార్లు రుణమాఫీ ప్రకటించిండ్రు. ఆ రుణమాఫీ ఇవ్వక మొదలు కానీ ఇచ్చిన తర్వాత కానీ అనేకమైన రైతాంగం అనేకమైన విషయాలపైన మాకు కూడా అనుమానాలుంటే ఏది మాట్లాడినా ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలే. ఆ విధంగా ప్రజలకు ముందు చెప్పకుండా, విధి విధానాలు నిర్ణయం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిండు. 2 సార్లు కూడా రుణమాఫీ విషయంలో. 2వసారి రుణమాఫీ చేసినప్పుడు సగంలోనే ఎగ్గొట్టేసిండ్రు. ఎంతో మంది రైతులు మొరబెట్టుకుంటే సమాధానం చెప్పలే. అయితే 2 లక్షల వరకే రుణమాఫీని పరిమితం చేశారు. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ అనడం కాంగ్రెస్ ప్రభుత్వం కప్పదాటు వ్యవహారంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడానికే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకున్నట్టుగా అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుందని, ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకని సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? డిసెంబర్ 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తే డిసెంబర్ 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది, డిసెంబర్ 9, 2023 ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలో అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ సైతం స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రుణ మార్గదర్శకాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా అభివర్ణించారు ఈటెల రాజేందర్. ప్రభుత్వం తరపున కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని ప్రకటించారు. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో రైతుల రుణమాఫీ పెద్ద చర్చనీయాంశమవుతోంది. చూడాలి మరి ఎంతవరకు రుణమాఫీ వ్యవహారం సక్రమంగా జరుగుతుందో. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని
నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాను. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది, 10 ఏళ్ళు అవుతుంది, నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినామన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు.